వాటిలో ఉన్న సమస్త సమూహములను సంపూర్తి చేయబడిను. సరేనా? అంటే ఇక్కడ చెప్తున్న మాట, అంటే ఒక సేవకులు చెప్తున్నారు, దేవుడు మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఆదికాండంలో సృష్టిని సమస్తాన్ని ఏ రీతిగా చేశాడు, ఆరో రోజు సమస్తాన్ని సమాప్తం చేసి ఏడో రోజు దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు, విశ్రాంతి దినము. మరి ఇప్పుడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏడో మాటగా సిలువలో పలికిన మాట ఏంటంటే, అది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. సిలువలో రక్తాన్ని కార్చింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు సిలువలో రక్తాన్ని కార్చారు. దేవుడు నాకు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడని నేనైతే మీ ముందు ఒప్పుకోవట్లేదు, చెప్పట్లేదని కాదు, కానీ ఇప్పుడు కూర్చున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారే సిలువలో రక్తాన్ని కార్చారు కదా. మనం యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసిన పాత నిబంధన, కొత్త నిబంధనలు చూస్తామా? కొత్త నిబంధనలు. మరి పాత నిబంధనలో ఇంకా దేవునికి ముందుగా తండ్రి అయిన దేవునికి ఇష్టలుగా ఉన్నవారిలో మరి అబ్రహాముని దేవుడు అడిగాడు కదా, ఎవరిని బలిమని అడిగాడు? కుమారుని ఇస్సాకుని బలిమన్నప్పుడు మరి బలి ఇచ్చాడా? ఇచ్చాడు, సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి గొర్రె పిల్లని చూపించి బలి ఇచ్చాడు. మరి అక్కడ రక్తం వధించబడింది కదా, చిందించబడింది కదా అనుకున్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఆయన రక్తాన్ని చిందించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన బలి అయ్యాడు కదా. దానికి ముందుగా కూడా రక్తం చిందించబడింది కదా. మరి కయ్యూను హేబెలు గురించి మనం విన్నాం కదా. అంటే రక్త సంబంధులుగా రక్తం చిందించబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం రక్తం చిందించాడు కదా. మన తోబుట్టువై ఆయన మన కోసం రక్తం చిందించాడా? రక్త సంబంధమై చిందించాడా? అయితే మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు రక్త సంబంధి కాకుండా మనందరూ ఇక్కడ ఎందుకు కూడి ఉన్నాం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. వాటిలో ఉన్న సమస్త సమూహములను సంపూర్తి చేయబడిను. సరేనా? అంటే ఇక్కడ చెప్తున్న మాట, అంటే ఒక సేవకులు చెప్తున్నారు, దేవుడు మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఆదికాండంలో సృష్టిని సమస్తాన్ని ఏ రీతిగా చేశాడు, ఆరో రోజు సమస్తాన్ని సమాప్తం చేసి ఏడో రోజు దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు, విశ్రాంతి దినము. మరి ఇప్పుడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏడో మాటగా సిలువలో పలికిన మాట ఏంటంటే, అది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. సిలువలో రక్తాన్ని కార్చింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు సిలువలో రక్తాన్ని కార్చారు. దేవుడు నాకు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడని నేనైతే మీ ముందు ఒప్పుకోవట్లేదు, చెప్పట్లేదని కాదు, కానీ ఇప్పుడు కూర్చున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారే సిలువలో రక్తాన్ని కార్చారు కదా. మనం యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసిన పాత నిబంధన, కొత్త నిబంధనలు చూస్తామా? కొత్త నిబంధనలు. మరి పాత నిబంధనలో ఇంకా దేవునికి ముందుగా తండ్రి అయిన దేవునికి ఇష్టలుగా ఉన్నవారిలో మరి అబ్రహాముని దేవుడు అడిగాడు కదా, ఎవరిని బలిమని అడిగాడు? కుమారుని ఇస్సాకుని బలిమన్నప్పుడు మరి బలి ఇచ్చాడా? ఇచ్చాడు, సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి గొర్రె పిల్లని చూపించి బలి ఇచ్చాడు. మరి అక్కడ రక్తం వధించబడింది కదా, చిందించబడింది కదా అనుకున్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఆయన రక్తాన్ని చిందించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన బలి అయ్యాడు కదా. దానికి ముందుగా కూడా రక్తం చిందించబడింది కదా. మరి కయ్యూను హేబెలు గురించి మనం విన్నాం కదా. అంటే రక్త సంబంధులుగా రక్తం చిందించబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం రక్తం చిందించాడు కదా. మన తోబుట్టువై ఆయన మన కోసం రక్తం చిందించాడా? రక్త సంబంధమై చిందించాడా? అయితే మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు రక్త సంబంధి కాకుండా మనందరూ ఇక్కడ ఎందుకు కూడి ఉన్నాం ఇప్పుడు మనం చెప్పుకున్నాం.